మేడం మేడం ఏంట్రా? మేజర్ గారి ఇంటికి ఎవరో రెంట్కి వస్తున్నారంట. ఇది వాళ్ళ రెజ్యూమ్. అదేంట్రా, మనకు ముందు చెప్పనే లేదు. అందుకేగా వాళ్ళ రెజ్యూమ్ ని మేజర్ వైఫ్ ని తీసుకొచ్చాను. చదవండి. నేను డార్క్ రూమ్ కెళ్ళి చదివేసేస్తా. ఏంటో ఏమే బిల్డప్. ఎవరైనా వెలుగులో చదువుతారు, ఈడేంటో చీకట్లో చదువుతాను వెళ్ళిపోయింది. చెక్కుడు ఎలాగైనా ఒప్పించు, రెంట్ ఎక్కువ ఇస్తున్నారు. అదేగా చెప్తుంది, కాసేపు వెయిట్ చేయి. చెక్కుడి, రెజ్యూమ్ నాకు నచ్చింది, కానీ నాకు కొన్ని షరతులున్నాయి. నాకు కాదండి, ఈవిడకి చెప్పండి. చెప్పేది కూడా ఆవిడకేరా. రాణి, నేను చెప్పేది విను. నేను వెళ్ళి మా ఆయన్ని తీసుకొస్తాను రాజ్యం. అదే వద్దని చెప్పేది. ఇలా ఎంతకాలం మగవాళ్ళ మీద ఆధారపడతారు? షరతులు నువ్వు వినాలి, మీ ఆయన కాదు. చెప్పండి రాజ్యం గారు. కండిషన్ నంబర్ 1, వాళ్ళు నేను చెప్పిన పంతులు గారితోనే గృహప్రవేశ ముహూర్తం పెట్టుకోవాలి. అలాగే చేస్తారు మేడం, ఏ పంతులైనా పెట్టే ముహూర్తం ఒకటేగా. కండిషన్ నంబర్ 2, వాళ్ళు నేను చెప్పిన ప్యాకెట్స్ అండ్ మూవర్స్ తోనే సామాన్లు షిఫ్ట్ చేసుకోవాలి. ఒప్పుకుంటారు మేడం, ఎవరికైనా అవే డబ్బులు ఇవ్వాలిగా. ఇక కండిషన్ నంబర్ 3, వాళ్ళు ఇంట్లోకి వచ్చే ముందు నన్ను కలవాలి, నా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అది కాదు రాజ్యం. ఇంకేం మాట్లాడొద్దు మేడం. ఎంతో పెద్ద మనసు చేసుకుని చిన్న చిన్న శత్రువుగా పెట్టింది. వెళ్ళి వాళ్ళకి చెప్పు. బాగుంది. ఆ గ్లాస్ ఏంట్రా? పాలు మేడం. మేజర్ గారి ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్ళు పాలు పొంగించారు, నాకు ఒక గ్లాస్ ఇచ్చారు. ఏంటి, వాళ్ళు వచ్చేసారా? ఇంట్లోకి వెళ్లే ముందు నా బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పాను కదా. మేడం, మీరు అన్నిటికీ ఓవర్ గా రియాక్ట్ కాకండి. అబ్బా మేడం, చెప్పేది వినండి. మీరు చెప్పిన పంతులతోటే ముహూర్తం పెట్టించుకున్నారు. మీరు చెప్పిన ట్యాకర్స్ అండ్ ట్యాకర్స్ తోటే వాళ్ళు సామాన్లు తెచ్చుకున్నారు. ఇంకేం కావాలి? నేను చెప్పింది 3 అంటే వాళ్ళు 2 చేశారా? మేడం, 3లో 2 మనం గెలిచినా సిరీస్ మనం గెలిచినట్టే. అమ్మగారు షాపింగ్ వెళ్దా? గొడవ పడతారు. అది కరెక్టే. తెచ్చుకోడి, నువ్వు వెళ్ళి నేను చెప్పిన కథ రాయ్. ఏదండి, రాత్రి మీరు సినిమా చూసిందా? అదే కొత్తగా ఆలోచిస్తానండి. అమ్మగారు అది చూడండి. ఎవరే ఆవిడ? ఆవిడే అమ్మగారు, కొత్తగా మన అపార్ట్మెంట్ కి వచ్చింది. ఆవిడకి చాలా పొగరండి. తెలుస్తుంది, నన్ను కలవమంటే కలవకుండా ఇంట్లోకి దిగింది. ఈ రోజే కదా అమ్మగారు వచ్చింది, అప్పుడే మెయింటెనెన్స్ లెక్క గురించి అడుగుతుంది. నన్ను అడగని, తాట తీస్తా. హలో రాజ్యం అమ్మగారు. హలో. హలో ఏంటి రాజ్యం అమ్మగారు? ఈ అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్. నమస్తే చెప్పు. నా పేరు సమంతకమణి. నేనెవరికి నమస్కారం పెట్టను. సమంతకమణా? అదేం పేరు? పుట్టిన వాళ్ళు పుట్టినట్టు చచ్చిపోతుంటే ఈసారి పుట్టేవాళ్ళు చంపేవాళ్ళు కావాలి కానీ చచ్చేవాళ్ళు కాకూడదని మొక్కి మరీ పెట్టారు మా అమ్మ నాన్న. నా పేరు సమంతకమణి అని. అరే, డైలాగ్ బల చెప్పిందే అమ్మగారు. అది బాలే బాబు డైలాగ్ అండి. మీ వారం చేస్తుంటారు. పెళ్ళైన 6 నెలలకే మా ఆయన దుబాయ్ కి మారిపోయాడా? వెళ్ళాడు. అక్కడి నుంచి ప్రతి నెల నాకు 1,00,000 రూపాయలు పంపిస్తున్నాడు. ఓ ఐ సీ. నా పేరు బెల్లం రాజులక్ష్మి. తెలుసు, వచ్చే ముందు ఇక్కడ అందరి జాతకాలు తెలుసుకున్నాను. ఆల్సో పదవే, మనము షాపింగ్ వెళ్దాం. పద. ఏమండో సమంతకమణి గారు, నాలిప్పుడే అడిగాను, చూసుకోండి. నాకేం చెప్పక్కర్లేదు. అందరికి 2 కళ్ళుంటే నాకు ఒళ్ళంతా కళ్ళే. నడక నడవడిక సరిగ్గా లేకపోతే ఇలాగే ఉంటుంది. పదవే. నేను పడ్డానని నవ్వారు కదూ, మిమ్మల్ని జీవితంలో కిందకి లాగి ఇలాగే నవ్వుతాను. ఇదే ఈ సమంతకమణి ప్రతిజ్ఞ. రాజ్యం గారు. ఏంటి అందరూ ఇలా వచ్చారు? ఏమైనా సమస్య? మీరుండగా మాకే సమస్యలు వస్తాయి? మీ వల్ల మాకు అన్ని సమస్యలు. నా వల్ల సమస్యలా? ఏంటది? లిఫ్ట్, దాని గొంతు నొక్కేబోతున్నారంట కదా. ఓ అదా, ఆ లిఫ్ట్ సౌండ్ నేనే కట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా ఎలా కట్ చేస్తారండి? ఆ కట్ చేసిన మెయింటెనెన్స్ వాటర్ బిల్లు కట్ చేస్తే చాలా ఆనందపడేవాళ్ళు. అందులో ₹1 తగ్గదు, తగ్గనివ్వరు. మీరు సమస్యని పక్కదారి పట్టిస్తున్నారు. ఇంతకీ లిఫ్ట్ సౌండ్ ఎందుకు కట్ చేస్తున్నారు? ఆ
సౌండ్ వల్ల సౌండ్ పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది. అనవసరంగా హార్ట్ అటాక్లు బీపీలు వస్తాయని కట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కాదండి, లిఫ్ట్ సౌండ్ కట్ చేయకండి. ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల ఈ అపార్ట్మెంటే కూలిపోతే ఎవరిది బాధ్యత? ఆ చిన్న సౌండ్ కి పేక మేర కూడా కూలదండి. కానీ మీరు సీరియల్స్ కి పెడుతున్న సౌండ్ కి ఎప్పుడో ఈ అపార్ట్మెంట్ కూలిపోతుంది. అందరూ నా సీరియల్స్ కి దిష్టి పెడతారు. అయినా ఆడవాళ్లగా ఆ సీరియల్స్ చూడడం మన హక్కు, మన ధర్మం. సీరియల్స్ గురించి మాకెందుకండి, లిఫ్ట్ సౌండ్ మాత్రం ఆపకండి. కుదరదు. రాజ్యం గారు, ఇంకొకసారి ఆలోచించండి. ఆలోచించేది ఇంకేది లేదు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అధికారాన్ని ఎవరూ ధిక్కరించకూడదు. ఇదే నా మాట, నా మాటే శాసనం. అలా కాదు రాజ్యం గారు, ఇక చెప్పింది చాలు, వెళ్ళండి. వీళ్ళని ఏ సీరియల్లోనూ జూనియర్ ఆర్టిస్ట్ గా ఉంచాలి. గుడి చుట్టూ తిప్పితే తెలుస్తుంది. ఏంటి మని అందరిని ఇక్కడికి పిలిచా? కారణం ఉండే పిలిచాను. ఏంటా కారణం? రాజ్యం కారణంగా మీ అందరూ బాధలు పడుతున్నారని నాకు తెలుసు. మేం బాధలు పడుతున్నామని మీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుస్తాయి. సరే, అన్నీ తెలుసు అంటున్నావు కదా, అవేంటో నువ్వే చెప్పు. ఒకటా రెండా? ఈ అపార్ట్మెంట్ ఏ సంబంధం లేని చెకోడి మెయింటెనెన్స్ చూస్తున్నాడు. అవును, చూస్తున్నాడు. వాడి వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అందరి ఇళ్లలో వాటర్ కారిపోతుంది. అవును, కరెక్టే. అసలు వానదేవుడు రావటం ఎప్పుడైనా విన్నారా? కానీ వచ్చాడుగా, అదే వాళ్ళ మాయ. దీన్ని మనం ఆపాలి. ఎలా? ఆ రాజ్యాన్ని ప్రెసిడెంట్ పదవి నుంచి దింపేద్దాం. చాలా కష్టం. మీ అందరూ నాకు సపోర్ట్ చేయండి. నేను ఆ రాజ్యం బారి నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడతాను. కానీ రాజ్యానికి మేము ఓటు వేయకపోయినా గెలుస్తుంది. అదేంటి? మగవాళ్ళంతా రాజ్యం అడగకపోయినా ఓటు వేస్తారు, కానీ ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం మా దుమ్ము దులుపుతుందని వాళ్ళ నమ్మకం. కంగారు పడకండి, ఈ సమస్యకి నేను పరిష్కారం ఆలోచిస్తాను. మనందరి కోసం ఒక కాన్ఫరెన్స్ రూమ్ రెడీ చేస్తున్నాను. రేపు అందరం అక్కడ కలుద్దాం. ఈ లోపల మీరేం చేయాలంటే, అమ్మ సంబంధకమని నిన్నగాక మొన్నొచ్చి అప్పుడే మా అమ్మగారిని పదవి నుంచి దింపాలని చూస్తావా? ముందు నీ పని చెప్తాను. ఏమైందేసు? కట్లు తెంచుకున్న ఎద్దులు అలా పరిగెట్టుకుంటూ వచ్చావు? ఆటగా ఉన్నప్పుడే వినాలంటారు కదా అమ్మగారు, అందుకే పరిగెట్టుకుంటూ వచ్చేసా. ఏ ఆలస్యంగా వస్తే చల్లారిపోతుందా? అమ్మగారు, నేను చెప్పే న్యూస్ వింటే మీరే వేడెక్కిపోతారు. ఏమైంది అసలు? ఈ సార్జరీ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఆ సంబంధం నించుంటుందంట అమ్మగారు. అది చెప్పడానికి నా కుంటెద్దులా పరిగెట్టుకుంటూ వచ్చావు. అమ్మగారు, ఆ సంబంధం మనకి తలపోగ ఎక్కువ ఉందనుకున్నావు, కానీ ఆ తలలో మెదడు కూడా ఎక్కువే ఉందమ్మగారు. కరివేపాకు చూసి కత్త అనుకుంటున్నావే? అలా తీసేకండి అమ్మగారు. ఆ సంబంధంలోనే మన అపార్ట్మెంట్ ఆడాలని పిలిచి మీటింగ్ పెట్టేస్తాను. అవునా? ఏం చెప్తుందే? దాని నోటికొచ్చి బాగుతుంది అమ్మగారు. మిమ్మల్ని ప్రెసిడెంట్ పదవి నుంచి దింపేయాలని చూస్తుంది. అవునా? వాళ్ళు మీ మీద కుట్రలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధకం అని నాయకురాలు. కొత్తగా వచ్చింది కదా, నన్నేం చేస్తుందిలే అనుకున్నానే, కానీ నా వెనకాల గోతులు తవ్వుతుంది అనుకోలేదు. మేజర్ ఇంటికి రెంట్కి ఇస్తే ఏదో ఒక గొడవ జరుగుతుంది. నాకు ఇప్పుడు ఐడియా ఇచ్చే వాళ్ళే లేరా? మేడం, పిలిచారా? అవునరా చెకోడి, కొత్తగా వచ్చిన సమంతకం అని అపార్ట్మెంట్ లో ఉన్న ఆడోళ్ళందరినీ పోగేసి నా మీద కుట్ర చేస్తుందంట. మేడం, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి, అంత మాత్రాన ఏనుక్కి నష్టముందా? అది కాదురా, వాళ్ళు మీటింగ్లు కూడా పెట్టుకున్నారంట. పెట్టుకోనివ్వండి మేడం, కరివేపాకును చూసి కత్తి అనుకుంటేరా? అమ్మగారు ఇప్పుడు అదే మాట అన్నారు. ఆవిడకి ఈ మధ్య నా డైలాగులు కాపీ చేయడం అలవాటైందిలే. జోక్. నన్ను పదవి నుంచి దించేస్తారని భయం వేస్తుందిరా. నేనుండగా మీరు భయపడ్డమేంటి మేడం? నువ్వు నోరు ముయ్యి. మేడం, ఇంతవరకు వాళ్ళ తరపు పనిచేశానుగా, ఇప్పుడు నేను మీ తరపు పనిచేస్తాను. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకుంటా. ఎలారా? ఆ క్యూరియాసిటీ ఏంటో ఆడియన్స్ కే వదిలేద్దాం మేడం. నేను ఇంత ఖర్చు పెట్టి ఈ కాన్ఫరెన్స్ రూమ్ ని ఎందుకు ఏర్పాటు చేశానో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ఎవరు నువ్వు? నిన్నెప్పుడు చూడలేదు. నేను నీలాగా ఓల్డ్ పేపర్ ని కాదు, పొద్దున్నే వచ్చిన పేపర్ ని. ఫ్రెష్. ఏంటి అది? కొత్తగా పై ఫ్లాట్ లోకి వచ్చాం. పిడుగు వాళ్ళ మరదల్ని. ఏంటి, నువ్వు బ్రహ్మచారి మిడతగాడి మరదల్వా? అవునక్కాయ్, పుట్టక్కాయ్. ఇంతకీ ఈ గాజు వల్ల మీటింగ్ దేనికి? మనం ఇప్పుడు రాజ్యాన్ని ఎలా పదవి నుంచి దింపాలో ఆలోచించాలి. ఎలాగో నాకు తెలీదు, కానీ ఎలాగైనా దింపేయాలి. ఆవిడేమైనా అటక మీదున్న ఆవకాయ జారినా చటుక్కుని దింపేయటానికి. అవును, కష్టమే.
కానీ తెలివిగా కొడితే తేలికే. వీళ్ళెవ్వరికీ తెలివి లేదనుకుంటా. అందుకే ఆ ప్లాన్ నేను చెప్తాను, మీ అందరూ ఫాలో అవ్వండి. మేముందందుకేగా. చెప్పండి, మనం ఎలక్షన్స్ లో రాజ్యాన్ని ఎలాగూ ఓడించలేం. అయితే వదిలేద్దాం. ఆవిడ పాపానా ఆవిడే పోతుంది. కానీ ఆ చెకోడి గారు చేసే పనులకి మేం పోయేటట్టున్నాం. ఏం చేశాడు వాడు? ఎహే, ఇప్పుడు అవన్నీ చెప్పలేం. ముందు ప్లాన్ విను. తొందరగా చెప్పేవే వాళ్ళప్ప. నీ ప్లాన్ వినాలని నా కడుపు తహతహలాడిపోతుంది. చాలా హుషారుగా ఉన్నావు. నీ పేరేంటి? వీడు బత్తాయి. అదేం పేరు? పుట్టిన వాళ్ళు పుట్టినట్టు చేస్తుంటే. ఆ డైలాగ్ నాకు బాగా వచ్చు. చూడండి, ఇప్పుడు నేను చెప్పే ప్లాన్ ఎవ్వరికీ తెలియకూడదు. ఓ లప్పలారు, అందరూ మూసుకోండి. ఏంటి చెవులు? ఏం చేస్తున్నారు? మీరే కదా ప్లాన్ ఎవరికి తెలియకూడదన్నారు, అందుకే చెవులు మూసుకున్నాం. నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పే ప్లాను బయట వాళ్ళకెవ్వరికీ తెలియకూడదు అని. ఏంటో చెప్పు మణి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మా ఆయన గన్ను తుడుచుకోవడం కూడా పూర్తయిపోయి ఉంటుంది. అవును, మా ఆయన లెన్స్ కూడా ప్యాక్ చేసి ఉంటారు. మీకు విషయం తెలుసా? మా ఆయన కూడా దుబాయ్ నుంచి వస్తున్నారు. ఏ లప్ప, ఆయన ఇప్పుడెందుకు వస్తున్నాడు? అదే రహస్యం. మన ప్లాన్ లో ఆయన కూడా ఒక పార్ట్. ఓ లప్పో, సూపర్ ప్లాన్ వేసినావు కదే. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? అదిగో నీకే చెప్పింది. ఎవరు నువ్వు? మేడం, నేను. చెక్కుడి నువ్వా? వాళ్ళు గుట్టుగా మాట్లాడుకున్న మాట నేను తెలివిగా పట్టేశా. ఇప్పుడు నేను మీకు చెప్తా. ఆ సమంతకమని ఏమైనా ప్లాన్ వేసిందా? వేసింది మేడం. కిట్టి పార్టీ పెట్టి మిమ్మల్ని ప్రెసిడెంట్ పదవి నుంచి దింపేద్దామని చూస్తుంది. కిట్టిపాటితో అదెలా సాధ్యం రా? దానికి బుర్ర లేదు. అందులో ఒక ట్విస్ట్ ఉంది మేడం. అదేంటంటే ఇదండి ప్లాన్. ఏ చెకోడి, నువ్వు ప్లాన్ సరిగ్గా విన్నావా? మేడం, నేను మీ ప్రియ శిష్యుణ్ణి, మానసపుత్రుణ్ణి. నన్ను అనుమానిస్తున్నారా? నేను ఎప్పుడైనా మీకు నిజాలు చెప్పానా? చెకోడి, నాకు నీ మీద ఏ డౌట్ లేదురా. ఏదో ఫార్మాలిటీగా అడిగాను. అనసూయ, రేష్మి, శ్రీముఖి, విష్ణుప్రియ మీద ఒట్టు మేడం. నేను చెప్పేది నిజం. సరేరా, ఇంతకీ మీ సార్ని ఎలా ఒప్పించాలి? మేడం, సార్ స్ట్రేట్ రూట్ లో పోతే ఒప్పుకోడు. నేను అడ్డదిడ్డగా రాంగ్ రూట్ లో దూసుకుపోయి సార్ని ఎలాగైనా ఒప్పిస్తాను. ఏదో ఒకటి చేరా బాబు. ఆ కిట్టి పార్టీతో ఆ సమంతకమణికి బుద్ధి చెప్పాలి. చెప్పండి మేడం. ఆ సమంతకమని పొగరు తగ్గి మీ వాల్యూ తెలిసేలా చేయండి. ఈ అవతారంలో చూడలేక చేస్తున్నాను రా. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకురా వెళ్ళు. ఆడదానికి ఆడదే శత్రువు అని ఊరికే అనలేదమ్మా. రే పొద్దునగా ఆఫీస్కి వెళ్ళాను. సాయంత్రం దాకా ఫేస్ ఫ్రెష్ గా ఉండమంటే ఎలా ఉంటది? అస్తమానం వీడియో కాల్స్ లో ఫ్రెష్ గా కనపడాలంట. ఎలా కనపడతా? ఈ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. అబ్బా అబ్బా రాజ్యం రాజ్యం. ఏ సార్ చిరాకినారు? నువ్వేంట్రా ఈ వేషంలో ఉన్నావు? మీకు చిరాకు తగ్గించడానికి ఇలా వచ్చా. రే, అసలే సిరాకులో మంటెక్కున్నాను. నువ్వు ఇంకా సిరాకు తెప్పించుకో. బయటికి పోరా. నువ్వు పోరా అనగానే షెడ్డి నడుపుకునే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడంతా పటాపట్టు ధనాదనే. అయ్యా అయ్యగారు, చిరాక ఉంది, పైకి రమ్మన్నారు. ఎందుకండి? ఏమి లేదు, ఇప్పుడు చిరాకంతా పోయింది. ఫుల్ రిఫ్రెష్ అయిపోయా. చూసారా సార్, నన్ను కొట్టబట్టి మీరు ఎంత కూల్ అయ్యారు. అవును, నిజమే. అందుకే సార్ అలా బిహేవ్ చేశాను. వారిని ఈ విషయం తెలిస్తే రోజు నేను ఫుట్బాల్ ఆడుతున్నాడు కదరా. ఈ విషయం తెలియక స్ట్రెస్ తగ్గించుకోవడానికి మందు వేస్తున్నాను. అయ్యగారు, దీన్ని నమ్ముకుని మందు మానేయకండి. నేను అన్యాయం అయిపోతాను. మానేం లేరా, నువ్వేం కంగారు పడకు. సరే గాని వేళ మన అపార్ట్మెంట్ లో విషయాలేంటి? అయ్యగారు, ఇవాళ మన అపార్ట్మెంట్ లో ఒక అమ్మని చూశానండి. అబ్బా భలేగుందండి. అవునా? మీ ఆవిడకంటే బాగుందేంట్రా? చిచ్చి, దాని ముందు మా ఆవిడ పనికిరాదండి. ఎవర్రా? ఏ అపార్ట్మెంట్స్? ఏ ఫ్లోర్? ఫ్లాట్ నెంబర్ ఎంత? చెప్పు చెప్పు చెప్పు. పేరు నూజుడి బత్తాయి అంట. నువ్వేమన్నా గోగేంట్రా? మందులో ఉండింటే టెరెస్ ఎక్కిచ్చేసేవాళ్ళ. అలాంటి ప్రోగ్రామ్ ఏం పెట్టకు. వాడేదో నాలుగు మాటలు చెప్తుంటే నువ్వు అడ్డు పడిపోతావేంటి? నాకు టెన్షన్ వచ్చేస్తుందిరా, సిరాకు వచ్చేస్తుందిరా. దా 4 తన్నులు తినేసాయి. సార్, ఈ రోజు అంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కాబట్టి తన్నులు తిన్నాను. రోజు అంటే కుదరదు. ముఖ్యమైన విషయం ఏంట్రా అది? మళ్ళీ ఏదైనా పంపుంచే విషయం తీసుకొచ్చావా? మా మేడం గారు ఉండగా ఆ ఛాన్స్ నాకు ఎలా వస్తుంది సార్?
రాజ్యం ఏమన్నా మళ్ళీ డబ్బులు పెంచే పని ఏమన్నా మొదలెట్టిందా? అది అలా చేసిన ప్రతిసారి నా జేబుకి చిల్లేడిపోతుందా? అచ్చా, మా మేడం ని మీరు బాగా తప్పర్థం చేసుకున్నారు సార్. మీ జేబీని దాటేసి బ్యాంక్ అకౌంట్ వరకు వెళ్ళిపోయారు. చూడాపి ఏం జరిగిందో చెప్పు. మేడం గారు మగవాళ్ళు ఎవరిని ఈ ఫ్లాట్ కి రావద్దన్నారు సార్. ఏమన్నా వ్రతం చేస్తుందా? కాదు సార్, లండన్ గిట్టిపాటు చేస్తున్నారు. సార్కి ఇలాంటి నచ్చవు అని చెప్పాను. బాగా చెప్పావురా. దానికి మేడం ఏమన్నారో తెలుసా సార్? ఏమంది? మీ సార్ అంత దుర్మార్గుడు కాదు, భార్య ఇంటి పరువు కోసం కిట్టి పార్టీ చేస్తే దాన్ని చెడగొట్టరు అన్నారు సార్. అలా అందా? అవును సార్, మీరు చెడగొట్టకుండా నేను చెడగొట్టేస్తాను సార్. మావిడేదో చిన్న కిట్టి పార్టీ పెట్టుకుంటే నువ్వెవడవరా చెడగొట్టడానికి? నేను దగ్గర నుండి జరిపిస్తా. మీకు అర్థం కావట్లేదు సార్, కిట్టి పార్టీకి మగాళ్ళు రాకూడదు. పార్టీ జరిగేదే నా ఇంట్లో అయితే నేను రాకూడదా? అస్సలు ఒప్పుకోను. అయ్యగారు మీరు అస్సలు ఒప్పుకోకండి. మేడం గారు ఒప్పుకుంటారు సార్. అప్పుడు మీరు నేను బయటికి వెళ్లాల్సిందే. ఏం చేస్తాం, మనకి కిట్టి పార్టీ చూసి అదృష్టం లేదు. కుదరదు, నేను ఒప్పుకోను. ఎన్నిసార్లు అంటారు సార్ ఆ డైలాగు? మీరు పార్టీ చూడాలి అంతేగా? చూడటం కాదురా, పార్టీలో నేను ఉండాలి. ఓ పని చేద్దాం సార్, అదేదో సినిమాలా మీరు నేను ఆడగట్ట వేసుకొని ఆ కిట్టి పార్టీకి వెళ్దాం సార్. ఆడవేషమా? అవును సార్, ఓ పొడుగు పిల్ల ఓ పొట్టి పిల్ల పార్టీకి వచ్చారని మా మేడం గారు సంతోషిస్తారు. చచా, ఈ భాస్కర్ తన నిజ రూపాన్ని దాచి ఆడవేషంలో కిట్టి పట్టికి రావడమా? నెవర్. నేను వస్తేనే పార్టీ జరుగుతుంది, లేకపోతే లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా! అయ్యగారు ఏం చెప్పారండి? ఈ టైం ఎక్కడ మంది దగ్గర అయ్యగారు? అలాగా, ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు పార్టీ నీది. గోకిచ్చుకున్నావా? ఎక్కువ గోగబాకులు ఉండొచ్చద్ది. మొత్తానికి మా సార్ ఒప్పించేశాను. ఇక చూడండి, కామెడీయే కామెడీ. ఎవండి ఏంటా గెటప్? కిట్టి పార్టీ అంటే ఏ మాత్రం ఉండాలి? కిట్టి పార్టీ జరిగితే మగాళ్ళు ఉండకూడదండి. అలా అని రాజ్యాంగంలో రాసుందా? ఇక ఇచ్చిన బిల్డప్ చాలు, వెళ్ళండి. నా ఇంట్లో నేను వాకౌట్ చేయడం ఏంటే? నేను వెళ్ళను. వెళ్ళాలి, కాసేపట్లో ఇక్కడికి ఆడవాళ్ళు వస్తారు. రాజ్యం, ఇది ఎవరే? నువ్వు చూడు, ముడతల పడ్డ ముసలి బత్తాయిలా ఉంది. నా పేరు అదే సార్. సారా? ఒరే చెవుడిగా నువ్వా? నాకు కిట్టి పార్టీ చూడాలనిపించింది, అందుకే ఈ ఆడగడ్డలో వచ్చాను. నువ్వు మగాడిగా ఉంటేనే చాలా శరణాలని చెప్తావు, ఇక ఆడదానిగా ఉంటే నిన్ను ఆపలేవరా? మీరు ఊరుకోండి, చెక్కోడియే వాళ్ళ కుట్రల్ని బయట పెట్టాడు. కుట్రలు చేసేదే వీడే, వీడు ఇంకొకళ్ళ కుట్రలు బయట పెట్టేంటి? రాజు, సమంతకుమార్ గారు వచ్చారు. ఇది కిట్టి పార్టీ కదా, మీ ఆయన ఎందుకున్నాడు? నో, ఇది నా ఇల్లు, నేనే ఉండాలి. మీ ఆయన ఇక్కడే ఉండొచ్చు, కానీ ఒక షరతు. ఏంటది? మనం పార్టీలో పందాలు వేసుకుంటాం, మీ ఆయన అడ్డుపడకూడదు. అదేంటి, ఇది మామూలు పార్టీయే కదా. మామూలు పార్టీ అయితే మజా ఏముంది? పందెం వేసుకుందాం. పందమా? ఎందుకు? వెయ్యని రాజ్యం, నేను పక్కనుండగా గెలుపు నీదే. రాజ్యం, పార్టీకి పందానికి నువ్వు రెడీయా? ఎస్, మా ఆవిడ తరపున నేను చెప్తున్నాను, రెడీ. సరే, ముందు ప్రశ్న నేను అడుగుతాను, సమాధానం చెప్పు. సరే, ఇంతకీ పందెం ఏంటి? నమ్మగారు, ఏ కాఫీ కప్పు టీ స్పూన్ ఉంటుందండి. చైనా బజార్ నుంచి చాలానే తెచ్చాం కదండి. అంత చీప్ పందాలు నేను పెట్టను. నా పందెం మా ఆయన. ఏమండి? ఏంటే? నేను మిమ్మల్ని పందెంలో పెట్టాను. నన్నా? అవును, మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. ఇప్పుడు చెప్పు రాజ్యం, నీ పందెం ఏంటో? ధైర్యంగా చెప్పు రాజ్యం, ఈ బ్లోయింగ్ భాస్కర్ నే పందెంలో పెడతాను. చెవండి, మీరు ఎంత గొప్పవారండి. కార్చిన సొల్లు చాలు. రాజ్యం తరపున నేను చెప్తున్నాను, పందానికి రెడీ. పందెంలో ఓడిపోతే నీ పదవి వదులుకోవాలి, లేదా నీ భర్త ఒక్కొక్క బట్ట వదులుకోవాలి. ఓకే, ఓడిపోయే ప్రతి ప్రశ్నకి నావి అనుకున్నావు నేను వదులుకుంటాను. నాది సేమ్ డైలాగ్. రాజ్యం గారు భర్త గారు, పొజిషన్ తీసుకోండి. ఏం పేరు నీ పేరు? భోగేశ్వరరావు. భోగేశ్వరరావు, లాగేసుకున్నావా? ఇప్పుకోవడానికి రెడీగా ఉండు. నాకెందుకో కంగారు వచ్చేస్తుందండి. నువ్వేం కంగారు పడక రాజ్యం, మనమే గెలుస్తాం. అదే చూద్దాం. మొదటి ప్రశ్న, కారానికి వెటకారానికి తేడా ఏంటి? చెప్పు రాజ్యం. కారం కూరల్లో వేస్తావు, ఎటకారం మాటల్లో వేస్తావు. అవును, మాట చెప్పిందే నా సమాధానం. తప్పు. కారం నోరు మండిస్తుంది, వెటకారం ఒళ్ళు మండిస్తుంది. రాజ్యం, మీ ఆయన్ని చొక్కా విప్పమను, లేకపోతే నువ్వు పదవి వదులుకోవాల్సి వస్తుంది. నేనేం పదవి వదులుకోను, మా ఆయన్నే చొక్కా వదులుకుంటారు. ఏమండి, తీసేయండి.
పై చొక్కా విప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, మగవాడికి భయంకరమైన శిక్ష ఏది? రాజ్యం. ఈసారైనా కరెక్ట్ గా చెప్పే. హా, ఉరి శిక్ష. తప్పు. ఉరి శిక్ష తప్పేంటండి? అదే కదా అన్నిటికంటే పెద్ద శిక్ష. మగవాడికి భయంకరమైన శిక్ష ఉరి కాదు, పెళ్లి. ఇది కరెక్టే. నాకు చెప్పావు, నువ్వు లాగేసుకున్నావు. 3 బటన్స్ విప్పాలి. 1 2 3. ఈసారి నేను అడుగుతాను. సరే అడుగు. 4 కాళ్ళున్నా నడవలేందేంటి? రాజ్యం, కాస్త మంచి ప్రశ్నలు అడగవే. ఇక్కడ వ్యవస్థను అయిపోతున్నాను. నాకు తెలీదు, నువ్వే చెప్పు. 4 కాళ్ళున్నా నడవలేంది మంచం. ఒరే భోగేశ్వరం, మీ ఆవిడ ఊడిపోయింది ఇప్పు. నాకు తెలుసు, నాకు తెలుసు. అప్పయ్, ఏం తెలుసు నీకు? నా పరువు తీయడం తెలుసు. ఇదిగో మేము ఓడిపోయాం, వెళ్ళిపోండి. ఆ మాట మీ ఆవిడతో చెప్పండి. నేను పడిపోతే ఈ ఐషుతో కలిసి పక్క పక్క నవ్వింది. ఏమే, ఎవరన్నా పడిపోతే లేవదీయాలి కానీ అలా నవ్వడమేంటే? నేను కాదండి, ఐసూయే నవ్వింది. నేనేంటాను గురు, మీరు కూడా నవ్వారు కదా. సరే సరే, ఇప్పటితో నా పగను వదిలేస్తున్నాను, పదండి. అమ్మయ్య, మా ఆయన బట్టలు విప్పితే విప్పారు కానీ నా పదవి పోలేదు. పదవి ఐసు. సార్, నన్ను ఈ గెటప్ లో చూస్తుంటే హల్వా మలుపులు తెచ్చుకొని నన్ను ఏమైనా చేయాలని ఉందా సార్? పీక పసుకు చంపేయాలందరూ అన్ని. నారీమణులారా, మీరు ఎన్ని గొడవలైనా పడండి, కానీ దయచేసి వాటిలోకి మా మగాళ్ళు మాత్రం ఏడ్చుకోండి. కీరా కీరాకి నా కవ్వసాకి గురి పెడుతుందే నీ తుపాకి. Lucky, 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 na onda lucky. Como